హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న పార్టీ జనసేన. జనసేనకు 21 సీట్లు మాత్రమే ఉండొచ్చు, కానీ అక్కడ ఉంది పవర్ స్టార్, నిండు గ్లామర్తో పాటు బలమైన సామాజిక వర్గం. ఇవన్నీ పవన్ చరిష్మాయే కూటమికి శ్రీరామ రక్ష అన్నది తెలిసిందే. ఏపీలో 2004లో కూటమి అధికారంలోకి రావటం వెనుక పవన్ ఫ్యాక్టర్ ఎంత ఉందో అందరికీ తెలుసు. ఇక పవన్ కూడా ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ఈసారి ప్రభుత్వ తీరులో ఖచ్చితంగా మార్పు వస్తుందని అంతా భావించారు. ఏడాది అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చి, కానీ పవన్ మార్క్ ఎక్కడా కనపడలేదే పవన్ మార్క్ పెద్దగా. జనసేన కూడా ప్రజల కోసం కొన్ని అనుకుంది. జనసేన 5 ఏళ్ల పాటు తన సభలు సమావేశాలు వాటిని చెబుతూ వచ్చింది. నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలు ఇవ్వటం ద్వారా వారితో పరిశ్రమలు పెట్టిస్తారని కూడా ఆయన ఒక మేనిఫెస్టోలో చెప్పారు. తద్వారా వారి నుంచి మరో 10 మందికి ఉపాసం, అంటే వీళ్ళు ఒక 10 లక్షలు ఇచ్చి ఒక కంపెనీ పెట్టిస్తే వాళ్ళ వల్ల మరో 10 మందికి ఉద్యోగం వస్తుంది. ఇది జనసేన చేసిన ప్లాన్. అయితే 1 ఇయర్ అయిపోయింది వీళ్ళు వచ్చి. 1 ఇయర్లో అసలు దాని గురించి మాటే లేదు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ కదా, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంలో ఉన్నారు. అన్నీ ప్రభుత్వ ఆఫీసుల్లో చంద్రబాబుతో పాటుగా పవన్ ఫోటో కూడా పెడుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కదా, క్యాబినెట్ భేటీలో దేంట్లో కానీ, వీటిల్లో జనసేన పాత్ర ఎంతవరకు ఉన్నది, ఇదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఇక అమరావతి రాజధానితో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలను కూడా పవన్ కళ్యాణ్ శాసించగలరు. వీటిని అభివృద్ధి చేయాలని, ప్రత్యేక ప్రాజెక్టులు మంజూరు చేయాలని మాజీ మంత్రి హరిరామ్ జోగా జనసేనకు లేఖ రాశారు. దాని మీద కూడా జనసేన పెద్దగా రియాక్ట్ కాలేదని అంటుంటారు ఆయన. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10% రిజర్వేషన్లో 5% కాపులకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు. దానికి కూడా స్పందించలేదు. ఇంకోవైపు చూస్తే ప్రభుత్వం మీద సహజంగానే తెలంగాణ ముద్ర ఉంటుంది. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. ఇక దాంతో 2014 నుంచి 19 దాకా సాగిన టీడీపీ ప్రభుత్వంగానే అత్యధిక శాతం పాలన ఉంది, కానీ కూటమి పాలనగా అనిపించలేదు అంటున్నారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. మనం చూస్తున్నాం, రాజకీయ కక్ష సాధింపులకు వ్యతిరేకమని అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పవన్ చెప్పారు. మరి ఏది ఎక్కడ? మరి రెడ్ బుక్ పేరుతో సాగుతున్న కార్యక్రమాల మీద జనసేన కూడా అంగీకారం ఉందా అని వైసీపీ నుంచే మనకి ప్రశ్నలు వస్తున్నాయి. ఇక మరోవైపు చూస్తే మొదట్లో పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు. మహిళల మీద అత్యాచారాలు కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న అక్రమ బియ్యం విషయం గురించి కానీ, తిరుపతి తొక్కిసలాట మీద కానీ ఆయన తనదైన స్టాండ్ తీసుకొని మాట్లాడారు. కానీ ఆ తర్వాత అయితే పెద్దగా ఆయన ఎక్కడ సౌండ్ చేయట్లా. మరి ఏంటి, దీంతో ఏపీలో రొటీన్ పరిపాలన సాగుతుందా? అసలు ఇందులో జనసేన పాత్ర ఏమీ లేదా అన్న భావన జనాల్లో వ్యక్తమవుతుంది. ప్రతి చోట బెల్ట్ షాపులు వచ్చేసాయి, ఇసుక దందాలు జరుగుతున్నాయి, అవినీతి అలానే జరుగుతుంది, రేపులు జరుగుతున్నాయి. మరి వీటి మీద జనసేన చెప్పాల్సింది ఏమీ లేదా? ఏది ఏమైనా 5 ఏళ్ల వైసీపీ పాలనలో గట్టిగా ఏ జగన్ అని చెప్పి గట్టిగా అరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సౌండ్ తగ్గిపోయింది. అయితే ప్రభుత్వంలో ఉండటం, డిప్యూటీ సీఎంగా ఉండటం వల్ల కొంచెమైనా బాధ్యతగా ఉంటున్నారా అనుకున్నా 4 గోడల మధ్య చెప్పాల్సింది ఆయన చెప్పొచ్చు కదా. చంద్రబాబు 4 గోడల మధ్య చెప్పాల్సిన తీరుతెన్నుల్లో కూడా మార్పు వచ్చేసేది కదా అంటున్నారు. మరి ఈ మొత్తం చూస్తే పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యారా? అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారా? ఏపీ సమస్యలు మర్చిపోయారా? లేకపోతే అధికారం మదం తలకెక్కిందా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.